హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను ఎప్పుడు వాడే ఆయిల్ అప్లికేషన్ చేసుకొని మీతోటి మళ్ళీ షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇదే నేను ఎలా అప్లికేషన్ చేసుకుంటాను అని చెప్పేసి ఒకసారి షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ దీని వీడియోస్ నేను చాలా చేస్తున్నాను డీటెయిలింగ్గా. ఒకసారి వెళ్ళి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే జస్ట్ ఇందులో ఏం వేసాను అన్నది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇది నేను 1 వీక్ బిఫోర్ మీతోటి వీడియో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడైతే దీంట్లో ఆమ్దము అండ్ ఆలివ్ ఆయిల్ అండ్ ఇంకా కోకోనట్ ఆయిల్, ఈ 3 మిక్స్ చేసి అయితే పెట్టాను అనమాట. ఫుల్గా ఇప్పటివరకు వాడలేదు. 1 వీక్ అయిపోయింది ఇది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసింది 1 వీక్ బ్యాక్, బట్ ఆ వీడియో నేను షూట్ చేసింది 2 వీక్స్ అయిపోయింది. ఓవరాల్గా అయితే 3 వీక్స్ అవుతుంది. ఈ 3 వీక్స్ ఇందులో ఉన్న ప్రోటీన్స్ మొత్తం మనకి ఆయిల్లో నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఆయిల్ మనం పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అన్నది మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో కంప్లీట్ హెయిర్ ప్రాబ్లమ్స్ పోతాయండి. డాండ్రఫ్, డ్రై హెయిర్, ఇంకా కొంతమందికి బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది, అది కంట్రోల్ అవుతుంది. హెయిర్ స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఇందులో ఉండడం వల్ల మనకైతే ఆల్ ఇన్ వన్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చు. ఇందులో వేసిన ఐటమ్స్ వచ్చేసి మనకి చాలామందికి ఈ ఫ్లవర్ గురించి చెప్తే అర్థం కాదు, అందుకని నేను తెలంగాణ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, గునుగు పువ్వు అంటారు, ఆ పువ్వు వేసామన్నమాట ఇందులో. ఇంకా వచ్చేసి వట్టి వేర్లు అంటారు, వట్టి వేర్లు, అవి కూడా ఇందులో యాడ్ చేసాం. తెలుగులో అయితే వట్టి వేర్లు. నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసాము, కరివేపాకు, భృంగరాజు, రెడ్ చందన్, కరివేపాకు, గుంటగడగండాకు, ఇంకా కరివేపాకు. ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇందులో వేసినవి వచ్చేసి ఏంటని నేను 1 by 1 మీకు చెప్తాను అన్నమాట. ఓవరాల్గా అయితే ఇందులో 12 యాడ్ చేశారు. అవి ఏంటి ఒకటి చెప్పేస్తాను నేను. ఒకటి రెడ్ చందన్ అనమాట, ఒకటి మెంతులు, ఒకటి కరివేపాకు, ఒకటి మెహందీ అనమాట, ఇంకొకటి వచ్చేసి యాపాకు, భృంగరాజ్, ఇంకొకటి మందార ఆకులు, పువ్వులు, ఇవి 2 సపరేట్. నెక్స్ట్ వచ్చేసి మెంతులు, ఇంకా గునుగు పువ్వులు అంటారు కదా, బతుకమ్మకి యూజ్ చేస్తాం మన తెలంగాణ వాళ్ళు, అవి కూడా యాడ్ చేశారు ఇందులో. సరస్వతి ఆకు అంటారు కదా, అది కూడా యాడ్ చేశారు. హోల్ బ్లెస్ ఇంగ్లీష్లో, తెలుగులో నాకు తెలీదు ఆకు, అది కూడా యాడ్ చేసామన్నమాట. రెడ్ చందన్, ఒట్టి వేర్లు, ఇంకా ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరి ఆకులు కూడా యాడ్ చేశారు. మందార ఆకులు, పువ్వులు, ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా మంచి యూజ్ ఉంటుంది. ఇందులో నేను సపరేట్గా వేసింది రైస్ వేసాను, ఇంకా మెంతులు వేశారు ఇందులో, బట్ నేను కూడా ఇంకా వేసాను ఇందులో, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ విధంగా అయితే ఈ ఆయిల్ని మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్ట్రెంగ్త్గా, స్ట్రాంగ్గా, హెల్తీగా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి హెడ్ చాలా కూల్గా ఉంటుంది. మనకి స్ట్రెస్ అన్నది కూడా చాలా వరకు తీసేస్తుంది ఈ ఆయిల్. సో అందువల్ల హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుంది. సో దీన్ని యూజ్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా వాడాలని నేను చూపిస్తాను. ప్రీవియస్ వీడియోస్లో చాలా చేస్తున్నాను. ఎవరైనా ఈ వీడియో చూడకపోయిన ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా ఫుల్ లెంత్ వీడియో. ఇప్పుడైతే నేను జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను అప్లికేషన్ అయితే చూపించేస్తున్నాను. అందులో అయితే ఫుల్ డీటెయిలింగ్గా చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్ ఇంకా ఈ ఆయిల్ గురించి కావాలంటే వెళ్ళి ఒకసారి ఎవరైనా చెక్అవుట్ చేసేయండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు పూజా సామాగ్రిలో దొరుకుతుంది. బేసిక్గా అయితే బయట ఆఫ్లైన్లో అయితే పూజా సామాగ్రిలో దొరుకుతుంది. ఆన్లైన్ షాపింగ్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో దొరుకుతుంది. ఈ 3 అయితే పక్కా దొరుకుతుంది. మింత్రాలో చాలా రేర్, ఇలాంటివి చాలా తక్కువ అనమాట. పర్పుల్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి. ఎవరికైనా లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను లింక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనం ఏమన్నా ఆయిల్స్ మిక్స్ చేయాలంటే ఏవేవి అంటే నేనైతే పర్సనల్గా మీతో షేర్ చేసేటి, కోకోనట్లో అలోవెరా మిక్స్ చేయండి. అలోవెరా ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ ఆమ్దం ఉంటుంది కదా, ఈ 3 మిక్స్ చేసి ఇది ఒక వే అనమాట అప్లికేషన్. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది
ఇందులో మనం స్టోర్ చేసేసి ఒక 1 వీక్ అలానే వదిలేయాలి ఆయిల్ అన్నది. అప్పుడే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నవి మనకి ఆయిల్లోకి వస్తాయి. ఇంకో కాంబినేషన్ వచ్చేసి వాటికా హెయిర్ ఆయిల్ కూడా ఇందులో ఫిల్ చేసేసి వాడితే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఇమీడియట్గా స్టాప్ అయిపోతుంది. అండ్ ఉసిరికాయ ఆయిల్ మనకు సపరేట్గా దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని కూడా ఇందులో ఫిల్ చేసేసి 1 వీక్ తర్వాత యూజ్ చేయండి. మీరు ఏదైతే ఆయిల్ వాడతారో దాన్ని ఇందులో ఫిల్ చేసి వాడితే చాలా రిజల్ట్ ఉంటుంది. లేదు మేము అవేమి వాడట్లేదు, మీరు పర్సనల్గా సజెస్ట్ చేయండి అంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది. మేమైతే ఇందులో 15 ఐటమ్స్ ఏమైతే వేసామో ఇవే ఆయిల్స్ ఇందులో యాడ్ చేసి అమ్మేవాళ్ళం అనమాట. సెలూన్ మేము వర్క్ చేసేటప్పుడు చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను, ఆయిల్ వాడటం వల్ల చాలా రిజల్ట్ ఉంటుంది. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే తప్పకుండా ఈ ఆయిల్ కంటిన్యూ చేయండి. 6 మంత్స్లో అంటే 6 మంత్స్లో హెయిర్ ఫాల్ కంప్లీట్గా స్టాప్ అయ్యి రీగ్రోత్ వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. జస్ట్ నేను చేసేటప్పుడే వీడియోస్ తీసి పెట్టాను అనమాట. అంతకుముందు ఏం వాడింది కాదు. నాకైతే చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉండింది. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండింది నాకైతే. జస్ట్ నేను గట్టిగా అంటే 1 మంత్ చేశాను. 3 మంత్స్ అని చెప్పాను కానీ 1 మంతే చేశాను నేను. నాకైతే రిజల్ట్ ఉంది. నేను చూపిస్తాను చూడండి. నేను ఆ హెయిర్ ఎంత ఉండింది, నేను హెయిర్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇక్కడ వరకు ఉండింది. నేను పిక్చర్ యాడ్ చేస్తాను. ఇదంతా నాకు పెరిగిన హెయిర్ అనమాట. నాకు బాగా గుర్తుంది. అప్పుడే నేను ఫంక్షన్ వస్తే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాను. హెయిర్ లీవ్ చేసి ముందుకు వేసుకుంటే నా హెయిర్ ఎగ్జాక్ట్గా ఇక్కడికే ఉండింది. ఇంతే, ఇదంతా పెరిగింది. బట్ హెయిర్ ఫాల్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ప్రొడక్ట్స్ మనం స్టాప్ చేస్తాం కదా, అప్పుడైతే కంపల్సరీ మనకి హెయిర్ ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన హెయిర్ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు మన హెయిర్కి. ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా స్టాప్ అవుతుంది. హెయిర్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా తక్కువ అనమాట హెయిర్ పెరగడము. లైక్ థైరాయిడ్, షుగర్, బీపీ, ఇంకా ఈ కోల్డ్ ఉంటుంది కదా, ఆస్తమా, అండ్ ఇలా చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా తక్కువ ఏజ్లోనే. అలాంటి వాళ్ళకి హెయిర్ పెరగడం అన్నది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఇలా హెయిర్ ప్యాక్స్, ఇంకా మెడిసిన్ ఇలాంటివి వాడితేనే ఆ హెయిర్ ఉన్నది పోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్సే చాలా మెయిన్ రీజన్ మన హెయిర్ ఫాల్ అవ్వడానికి. దాంట్లో స్ట్రెస్, ఈ జనరేషన్లో అయితే స్ట్రెస్ అన్నది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్లనే ఇంత పొడుగున్న జుట్టు కూడా ఇంత అయిపోతుంది అనమాట. అంత టెన్షన్ ఉంటుంది ఫ్యామిలీస్ ఇంకా ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ స్ట్రెస్ అన్నది మనం ఎక్కువ శాతం ఇక్కడికి రానియకుండా చూసుకుంటే హెయిర్ అన్నది చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ వరకు ఉంటే ఓకే. అది ఇక్కడికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువ అయిపోతుంది. ఉన్న హెయిర్ మొత్తం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను చెప్తున్నాను, మా సిస్టర్ది ఇంత పొడుగు ఉండేదన్నమాట. 3 పిల్లలు అయ్యి వాళ్ళు ఒక 5th స్టాండర్డ్ వచ్చిన దాకా కూడా అంత పొడుగు ఉండింది. వాళ్ళు 10th స్టాండర్డ్ వచ్చేవరకు వాళ్ళ స్టడీస్ కానీ ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ వాటెవర్ అన్నిటిని, ఇంకా ఇప్పుడైతే ఇంత ఉంది. మేబీ చాలా లాంగ్ హెయిర్ తనదైతే, ఇంకా మా సిస్టర్ది, మా సెకండ్ సిస్టర్ది. సో మనకి స్ట్రెస్ అలా ఉంటుందన్నమాట. హౌస్ వైఫ్ ఉమెన్స్కి, లేడీస్కి అయితే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది చాలా. అయితే నేను మంచిగా నీట్గా కోమ్ చేస్తున్నాను. అసలు నేను నాట్సే తీయలేదు, డైరెక్ట్ వీడియో ముందుకు వచ్చేసి వీడియో స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తూ ఇలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా చిక్కుంది. లిటరలీ చెప్తున్నాను, నేను 2 days అయింది హెయిర్ కోమ్ చేయక. డైరెక్ట్ ఎప్పుడు రోల్ చేసి పెట్టేస్తాను అనమాట. అదే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. అంటే పైన దూతున్నాను కానీ ఇలా కంప్లీట్ నాట్స్ తీసి 2 days అయిందనమాట. పైన వేసుకొని పోనీ వేసుకొని బయటికి వెళ్ళాలంటే. ఇది చాలా చాలా అంటే చాలా ఆయిల్ పెట్టక కూడా ఆల్మోస్ట్ ఒక 1 week అయిపోయింది. 1 week కోల్డ్ అయ్యింది వేరే దాన్ని. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ నేను పెట్టట్లేదు అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పెట్టట్లేదు. ఇంతే నాకు హెయిర్ రాలేదనుకుంటున్నారా? చూపిస్తూ ఉన్నాను. ట్రూ ఏమంటే ఇదనమాట. చూడండి ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో, చాలా ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ హెయిర్ ఫాల్, టెన్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. హెల్త్ అసలు బాగుండట్లేదు. కోల్డ్ మరి స్పెషల్ ఇక్కడ వెదర్ చేంజ్ అయిపోయింది. నేను విలేజ్ వెళ్ళొచ్చాను కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికి. అక్కడికి ఇక్కడికి కొంచెం ఎంతైనా నాకు అక్కడ ఉంటే హెల్త్ చాలా బాగున్నట్టు ఫీల్ అవుతుంది. మార్నింగే లేవడం, అక్కడైతే 5 o'clock అంతా లేస్తాం. మా మమ్మీ అయితే 4:30కే లేస్తుంది అనమాట. ఇక్కడ పడుకోవడం 1 అవుతుంది, లేవడం
ఎట్లా లేదన్నా 6 o'clock లేస్తాము. ఇంకా కింది కిచెన్లోకి వెళ్ళే వరకు 6-6:30 అయిపోతుంది అనమాట. సో ఎంతైనా విలేజ్లో ఉన్నదానికి మనం సిటీస్లో ఉన్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. విలేజ్లో ఉంటే హెల్త్ అంతా టైం టు టైం అన్నీ అయిపోతాయి అనమాట. నైట్ కూడా 1:30 వరకు మెలకు ఉండం అనమాట. సో అలా అక్కడ హెల్త్ చాలా బాగున్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకొకటి ఫుల్ బాడీ ఫుల్ స్వెట్ వస్తుంది అనమాట. ఇక్కడైతే అసలు స్వెట్ వచ్చే ఛాన్సే లేదు, ఎక్కువ కూల్ ఉంటుంది, అందువల్ల ఇక్కడ అసలు ఉండదు. సో ఇప్పుడైతే ఆయిల్ అప్లికేషన్ చేసేద్దాము. స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే అప్లై చేస్తున్నాను. ఎప్పుడూ రొటీన్గా నేను అప్లై చేసేది. ఇప్పుడైతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా అప్లై చేసి ఒక 2 స్టెప్సే చేసి చూపిస్తాను. ఎందుకంటే చాలా అంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియో. బ్లా ఎక్కువైపోయింది కదా నా. బెడ్ మీద కూర్చోపో డాడీ, బెడ్ మీద కూర్చోపో. సరే ఇలా ఈ విధంగా మంచిగా అప్లై చేసుకొని లైట్గా ఇలా మసాజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడంతా చూడండి ఎంత హెయిర్ ఫాల్ అయిపోయిందో. ఆ మధ్యలో చాలా పెరిగి ఉండింది, తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ ఎక్కువ అయిపోయింది. ఇలా ఈ విధంగా మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 minutes చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక 2 minutes చేసేసుకుని ఫస్ట్ అయితే హెయిర్ ఏమన్నా వస్తుందో చూసేసి అయితే క్యాప్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ పడిపోతుంది, టెన్షన్ ఎక్కువైపోతుంది ఎందుకంటే. సో ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా అయితే ఒక 2 minutes ఇలా మసాజ్ చేసుకొని చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంది ఆయిల్ పెట్టుకుంటుంటే. మీకు ఇలానే అనిపిస్తుందా? అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి. చూడండి, చేయట్లేదు. అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కింద కామెంట్ చేయండి. ఎలాంటి కంటెంట్ ఇంకా కావాలి మీకు అన్నది నేను తెలుసుకుంటున్నాను. కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై చేస్తాను. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి. ఆల్మోస్ట్ 1 year వస్తుంది. మధ్యలో నేను చేయలేదు, బట్ ఈ మధ్య స్టార్ట్ చేశాను. బట్ 1 month కింద చేసిన వాళ్ళకు కూడా సక్సెస్ వస్తుంది. నేను ట్రై చేస్తున్నాను, బట్ రెస్పాండ్ అయితే అంత ఎక్కువ లేదు. నా వీడియో యూజ్ అయిన ప్రతి ఒక్కరు ప్లీజ్ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. బాయ్. ఈ ఆయిల్ అయితే తప్పకుండా